రష్యా తాజాగా ఇరాన్కి ఫోన్ చేసింది. ఇరాన్ సుప్రీంతో రష్యా అధ్యక్షుడు చర్చలు జరిపారు. జరిగిన పరిణామాల్లో ఇరాన్ వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు. డ్రోన్లు అవుట్డేటెడ్, లేదంటే ఇజ్రాయెల్ని తట్టుకోగలిగినంతటి శక్తివంతమైనవి కావు, అట్లాగే మిస్సైల్స్ అంత పవర్ఫుల్ కాదు. ఇట్లాంటి వాటితో యుద్ధం చేయడం వల్ల ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. తట్టుకోవాలనుకున్నప్పుడు ఎడతెరిపి లేని దాడి చేయాలి. గ్యాప్లు ఇస్తే ఇజ్రాయెల్ అటాక్ అన్నది సివియర్గా ఉంటుంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఇరాన్ని అడిగింది రష్యా. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అలాగని ఇరాన్కి తోడుగా తాను యుద్ధానికి వస్తానని చెప్పట్లా. ఇరాన్ జాగ్రత్త చర్యలు తీసుకుందా లేదా అని మాట్లాడడానికి ఎందుకు చేశారంటే సంఘీభావం ప్రకటించడం. ఇజ్రాయెల్కి చేయలేదు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్కి మాత్రమే చేశాడు. అంటే అర్థం ఏంటి? ఇది మా మిత్రదేశం అని చెప్పడం. అలాగని ఇరాన్ మీదకి వస్తే మా మీదకి వచ్చినట్టే అనే ప్రకటన అయితే చేయలే. లైక్ ఇజ్రాయెల్ మీదకి వస్తే అమెరికా మీదకి వచ్చినట్టే అంటూ అమెరికా దాని డిఫెన్స్ కోసం ప్రయత్నిస్తుంది. అట్లాగే ఇరాన్ డిఫెన్స్ కోసం ఏమి రష్యా ప్రయత్నిస్తానని హామీ ఏమి ఇవ్వలేదు. అదే ఇక్కడ అతిపెద్దదైనటువంటి ఈక్వేషన్.